కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్గా మార్చారని ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యతపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 2026 జనవరిలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు. ఆయన ఏం చెప్పారనేది కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. చెప్పిన తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జనంలోకి తీసుకొచ్చాక మీ ద్వారా, మీడియా ద్వారా కిందికి పోయింది. ఏమని లోపాయకారిగా మా మధ్య టాక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. నీ మీద ఉండే గౌరవంతో ఇది రాయలసీమ లిఫ్ట్ నేను ఆపేస్తున్నా అన్నారు. ఆపేశారు. ఇది జరిగింది జనవరిలో. అది వస్తే దాని మీద ఎట్లా చేశారు, జరుగుతున్న పని, పూర్తయిన పని ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? ఆ దాదాపు పూర్తయిన పని. ఇది రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు ప్రాణాధారం కదా. ఉన్న నీళ్ళ నీళ్ళు కేటాయించి నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇది అవసరం కాదా అనే క్వశ్చన్ చేస్తే కూడా సమాధానం లేదు. పైగా దబాయింపు, బుకాయింపు, అసలు ఆన్సర్ ఇవ్వకుండా ఇంకేదో ఎత్తుకొని మాట్లాడడం, ఇది చేస్తూ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ కాలం సాగదీస్తూ వచ్చారు. ఎక్కడ ఇప్పటికీ ఆన్సర్ ఇవ్వలేదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ దీని మీద సమాధానం చెప్పినట్లే. అంటే నేను రేవంత్ రెడ్డితో అన్నాను కానీ అనలేదని కానీ, నిజంగా మేము దాన్ని ఏమంటారు అలా ప్రాజెక్ట్ ఆపేసామని కానీ, పూర్తి చేస్తామని కానీ, పైగా పర్యావరణ అనుమతులు లేకుండా తీసుకొచ్చారనేది ఒకసారి, లేదా మేము కాదు వాళ్ళే ఆపేశారని రెండవసారి అబద్ధ మాటలు చెప్తూ వచ్చారు. అది కరెక్ట్ కాదనేది ఆధారాలతో సహా ఉన్నాయి. వాటిని కూడా బయట పెట్టాం. ఇంత విలువైన సమయాన్ని ఈసారి మరీ అందులోనూ నిజంగా ఇప్పుడు అవసరం. ఎందుకంటే ఈ ఎల్నినో అంటున్నారు, వాటర్ ఎంత వస్తుందో తెలియదు. అక్కడ చూస్తేనేమో అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ వైపు ఏమో 800 ఫుల్ రిజర్వాయర్ నిండితే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గానే ఇది సీరియస్ ఇష్యూ, మీరందరూ కదలాలన్నారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5న కార్యక్రమం టేకప్ చేశాం. ఆ తర్వాత ఈ కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి ఇది వెళ్ళాలి, రాష్ట్రమంతా తెలియాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తెలియాలి ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలియాలి. దానికి సంబంధించి చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా మీటింగులు జరిపాం. అలాగే దీనికి కలిసి వచ్చే పౌర సమాజం, పౌర సంఘాలతో చర్చలు జరిపాం. అదర్ పార్టీస్ కలిసి వస్తే వాళ్ళ సహాయం తీసుకొని అయినా సరే ఒక ఉద్యమం బిల్డ్ చేసి చంద్రబాబు నాయుడు ముక్కుతాడు వేసి ఆయన ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీదైనా ఈ లిఫ్ట్ పూర్తి అయ్యేట్టు చూసే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఇది అసెంబ్లీ స్థాయిల్లో కమిటీలు వేయాలని, అక్కడి నుంచి మళ్ళీ కిందికి కూడా ప్రజల్లో ప్రచార కార్యక్రమాలు టేకప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.